ఎలా ఉన్నారు? బాగున్నారా? దొండకాయ కర్రీ అనమాట. కర్రీ అంటే ఫ్రెండ్స్ ఎల్లుల్లి కారం అనమాట. దొండకాయ ఎల్లుల్లి కారం అనమాట ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దొండకాయ ఎల్లుల్లి కారానికి అనమాట ఫ్రెండ్స్. చూడండి, దొండకాయ కడిగట్టి పెట్టేస్తాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నా. ఆనియన్స్ ముక్కలు కట్ చేసాం, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, మెంతులు అనమాట ఫ్రెండ్స్. ఇవి అన్నీ కలిపి వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ కూడా వేపేసి ఈ ముక్కలు కట్ చేసి చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఆనియన్స్ కూడా వేపేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ ఇదంతా కూడా ఎండుమిరకాయలు, మెంతులు, జీలకర్ర ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. తీసి పక్కన పెట్టామన్నమాట గిన్నెలో. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాం. ఎండుమిరకాయలు కట్ చేసి ముక్కలు కట్ చేసి వేసేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రైకి వెల్లుల్లి కారానికి మిరపకాయలన్నీ సరిపడా ఆయిల్ పోసుకుని అందులో ఈ విధంగా వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఎండుమిరకాయలని దాంట్లో మెంతులను జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దొండకాయ ఎల్లుల్లి కారానికి దొండకాయలు చాలా రకాలుగా వండుకోవచ్చు ఫ్రెండ్స్. వాటిలో ఇది ఒక రకం అన్నమాట. జీలకర్ర కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఫ్రెండ్స్. ఇది ఫ్రైని ఒక గిన్నెలో తీసేసుకుని పక్కన పెట్టుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దొండకాయ ఎల్లుల్లి కారానికి ఆనియన్స్ ఇట్లా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే కచ్చా పచ్చగా కాకుండా చాలా వరకు ఇది కుక్ అయిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో చింతపండు కూడా వేయాలి. మేము నానబెట్టేసి ఉంచామన్నమాట. అది వేస్తున్నాం అన్నమాట ఈ ఫ్రైకి. చింతపండు కూడా వేసి ఇలా ఎక్కువ కాదు ఫ్రెండ్స్, సరిపడ్డ చింతపండు అన్నమాట. చింతపండు కూడా ఫ్రై చేస్తాం, ఆఫ్ చేసి కట్ చేసాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఆరిపోవాలన్నమాట. ఈలోపు దొండకాయలు ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇది దొండకాయ ఎల్లుల్లి కారానికి దొండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ ఎల్లుల్లిపాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టాకి పొట్టు తీసి పెట్టామన్నమాట ఫ్రెండ్స్. ఈ దొండకాయలు ఈ విధంగా అమ్మ కట్ చేస్తున్నారు. చూడండి, దొండకాయ ఎల్లుల్లి కారం. దీన్ని 4 ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. బాగోదని ఈ విధంగా చేయాల్సి వస్తుంది. మరి చిన్న చిన్న ముక్కలు అయితే బాగోదు కదా అని. ఫ్రై అయితే కనిపించం కూడా కనిపించవు అని ఇక పెద్ద సైజు ముక్కలు చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. దొండకాయలని ఫ్రై చేసుకున్న ఎండుమిరకాయలు, మెంతులు, జీలకర్ర మిక్సీలో వేసి మిక్సీ పడుతున్నా ఫ్రెండ్స్. ముందు ఈ 2 పట్టాలన్నమాట మిక్సీ.
ఏంటంటే ఈ ఎండుమిరగాయలు జీలకర్ర మెంతులు మిక్సీ పట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఆనియన్స్ ఉల్లిపాయలు కలిసి వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కారం అంటూ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మిరగాయలు వేస్తున్నాం కాబట్టి ఎండు మిరగాయలు. ఇది కూడా మిక్సీ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది దొండకాయ ఎల్లుల్లి కారానికి ఈ మిక్సీ పట్టేస్తా కదా ఫ్రెండ్స్. ఈ ఎండుమిరగాయలు, జీలకర్ర, మెంతులు, చింతపండు, ఆనియన్స్, వెల్లుల్లిపాయ అన్నీ వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇది వేసుకోవాలన్నమాట. కర్రీ చేసుకుంటూ దొండకాయ ముక్కల్లో వేసుకోవాలన్నమాట. అది ఫ్రై అవుతుండగా మధ్యలో దొండకాయలు ఫ్రై అవటానికి ఆయిల్ సరిపడా పోసుకుంటున్నాం అన్నమాట. చూడండి, మన ఇష్టం. అది నూనె ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువగా వాడేవాళ్ళు కూడా ఉంటారు, కాబట్టి అది వేసుకుని చేసే వాళ్ళని బట్టి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. అది తినే వాళ్ళని బట్టి వాడుకుంటాం. దొండకాయలు ఫ్రై అవటానికి ఆయిల్ సరిపడా పోసుకుంటున్నాం అన్నమాట. చూడండి, మన ఇష్టం. అది నూనె ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువగా వాడేవాళ్ళు కూడా ఉంటారు, కాబట్టి అది వేసుకుని చేసే వాళ్ళని బట్టి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. అది తినే వాళ్ళని బట్టి వాడుకుంటాం. ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం కంప్లీట్గా కాగిపోయిందనమాట. ఇప్పుడు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దొండకాయ ముక్కలు కూడా పసుపు కూడా సరిపడా పసుపు, కూడా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అంతా వేసేసి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది మొత్తం అంతా కూడా కలవాలి కాబట్టి, పసుపును సాల్ట్ కలవాలి కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, ఫ్రెండ్స్. ఇది ముక్క మందం కొంచెం గట్టిగా ఉండటం వల్ల ఎక్కువ టైంగా ఉడకాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దొండకాయ ముక్క చూడండి, ఆయిల్ బయటికి వస్తుందన్నమాట. ఇదంతా కూడా ఫ్రై అయ్యి ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా కుక్ అయిపోయిందన్నమాట, ఫ్రై అయిపోయిందన్నమాట బాగా దొండకాయ మాత్రం. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే ఈ ఎండుమిరగాయలు, జీలకర్ర, మెంతులు మిక్సీ పట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఆనియన్స్, ఉల్లిపాయలు కలిసి వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కారం అంటూ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మిరగాయలు వేస్తున్నాం కాబట్టి ఎండు మిరగాయలు. ఇది కూడా మిక్సీ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి,
దీంట్లో కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా దొండకాయ ముక్కలన్నీ కూడా. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుంచుకున్న వెల్లుల్లి కారం వేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంతమంది ఏమో రోట్లో రుబ్బుతారు, దంచుకుంటారన్నమాట. కొంతమంది ఏమో మిక్సీలో పెట్టుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఎండుమిరగాయలు వేసాం కాబట్టి ఫ్రెండ్స్ దీనికి కారం అయితే అవసరం లేదు. అంతా వేస్తాం కదా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం వాటర్ కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మనం మిక్సీ పట్టిన దాంట్లో ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ పోసేసుకుని ఈ విధంగా ఇదంతా కూడా కుక్ అయిపోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దొండకాయ ఉల్లికారం కర్రీ అయిపోయిందనమాట. ఇలా అవుద్ది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది రైస్లోకి బాగుంటుంది అనమాట. ఇంకా టిఫిన్లో అంటే బ్రేక్ఫాస్ట్ కంటే ఇడ్లీ, చపాతీ, దోశ వాటిలో కూడా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.